న్యూస్ లక్ష్యం సమాజంతో నేను మానస ముందుగా హెడ్లైన్స్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డితో సమావేశం కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు రానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్యను తీర్చిందన్న తలసాని బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ సంఘాల ఆధ్వర్యంలో 3వ రోజు సమ్మె భూపాలపల్లి డివిజన్లో 6,800 మంది కార్మికులు పనిచేస్తుండగా అత్యవసర సిబ్బంది మినహా విధులకు హాజరు కాని కార్మికులు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరశరావు కోకట్ గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పౌలోమి బసు కాగ్నా నదిని సందర్శించిన కలెక్టర్ నదిపై నిర్మిస్తున్న వంతెను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం అమరావతి రాజధాని కోసం ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో ఉద్యమం జరుగుతుందన్న టీడీపీ ప్రచారం అవాస్తవం రాష్ట్రం కోసం కాకుండా రియల్ ఎస్టేట్ కోసం ఉద్యమం చేస్తున్నారన్న అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రతిపక్షంతో సహా ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలన్న కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానుల ప్రతిపాదన చేస్తే ప్రతిపక్షాలు దాన్ని రాజకీయం చేయడం తగదని మండిపాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు 5 ఏళ్లలో చంద్రబాబు రాజధాని ఎందుకు కట్టలేకపోయారని ఆగ్రహం ఇక డీటెయిల్స్కి వెళ్తే స్థానిక సమస్యలపై సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డిలు కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డి బోర్డు సభ్యులు సమావేశమయ్యారు తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు మంత్రులు మాట్లాడుతూ కంటోన్మెంట్లో నివసిస్తున్న ప్రజలందరూ తెలంగాణ బిడ్డలే కనుక సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి గ్రేటర్ హైదరాబాద్తో సమానంగా ఇక్కడి ప్రజలకు కూడా అవే పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు రానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాగునీటి సమస్యను తీర్చిందని మంత్రి తలసాని తెలిపారు కంటోన్మెంట్ ఉన్న సమస్యలపై ఇక్కడి బోర్డు మెంబర్లు ఒత్తిడి తేవడంతో సీఎం దృష్టికి తీసుకెళ్లి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు మంత్రి తలసాని తెలిపారు ఎల్లవేళలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు కంటోన్మెంట్ ప్రజలకు అధికారులకు బోర్డు మెంబర్లకు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు తాను ఎంపీగా ఉన్నప్పుడు అనేక సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి పార్లమెంట్లో లేవనెత్తి కొన్ని ఫండ్స్ తీసుకొచ్చానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు సార్ అన్ఫార్చునేట్ ఏంటంటే టెక్నికల్ రీజన్స్ కొని కొన్ని ఇబ్బందులు వచ్చినాయి బట్ అవి యథావిధిగా మళ్ళా ఒకసారి మేము మాట్లాడుకున్న తర్వాత యథావిధిగా అవి ప్రాబ్లం లేకుండా రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది డైరెక్షన్ ప్రకారం చేసిందంట బట్ ఎవరైనప్పటికీ లాంగ్ బ్యాక్ నుంచి ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టదు మనకు సామాన్య మానవుడు అయినా అంతే పెద్దవాళ్ళు అయినా అంతే పెద్దవాళ్ళకు ఒక రూలు చిన్నవాళ్ళకు ఒక రూల్ ఉండదు బట్ అది సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఉందంట బట్ ఇంకేదన్నా ఉంటే తప్పకుండా ఇప్పటి నుంచి మేము ఇనిషియేట్ చేస్తాం అంటే సీఈఓ గారు రీసెంట్గానే వచ్చారు ఆయన స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకోమని చెప్పినాం వీక్లీ అట్లీస్ట్ ఒక 3-4 డేస్ ఫీల్డ్ మీద విజిట్ చేస్తే చాలా అంశాలు బయటకు వస్తాయి ఈ 40% సైట్స్ కావచ్చు లేకపోతే రిమైనింగ్ సైట్స్ కావచ్చు ఏమన్నా అక్వైర్ చేసినటువంటి లేకపోతే ఇల్లీగల్ ఉన్నటువంటి అవన్నీ రివ్యూ చేయమని చెప్తున్నాం దాంతోపాటు వీళ్ళకి వచ్చేటువంటి కమర్షియల్లో కానీ లేకపోతే రెసిడెన్షియల్లో కానీ వీళ్ళు ఏదైతే లీజ్కి ఇచ్చారో అవి కూడా రివ్యూ చేయమని చెప్తున్నారు దానివల్ల ఏంటంటే కొంత ఇన్కమ్ జనరేషన్ అయితే అల్టిమేట్గా డెవలప్ ఇంకా చేసుకోవచ్చు సీట్లది దానికోసం ఇప్పుడు కొంత సుప్రీంకోర్టు హైకోర్టు డైరెక్షన్ ఉన్నదైనా కొన్ని ఇబ్బందులు వస్తాయి లీగల్గా ఎందుకంటే అది మనం చేసే అది ఏమవుతుందంటే మీకు అందరికీ తెలుసు కదా అది కంటెంప్ట్ వస్తుంది నార్మల్గా అఫీషియల్స్ కొంత వెనుక ముందంగా వేస్తారు బట్ ఏదైనప్పటికీ అవి కూడా కొన్ని పరిష్కారం చేసే దిశగా మా మెంబర్స్ కృషి చేస్తారు వాళ్ళు ఇనిషియేట్ చేసినటువంటి వల్ల మేము మాట్లాడతాం ఇండియా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో బకాయిలు ఉంటాయి బట్ ఆ బకాయిలు రిలీజ్ చేయడము పోవడం మూలాన డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంటుంది అట్లాంటి కొన్ని వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ మనకు రైట్ రాయంగా వచ్చేటే ఇవ్వలేదు ఇప్పుడు రామన్నకుంట చెరువు 3 కోట్లు ఇచ్చింది అది ఇక్కడ వీళ్ళది కాదు రెండోది కాదు అది స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే పికెట్ నాలా ఉన్నదో మొన్న ఫైనల్ చేసింది ఇద్దరం కలిసి షేర్ చేయాలి జిహెచ్ఎంసీ కంటోన్మెంట్ జాయింట్గా షేర్ చేయాలి 96 లక్షలు చెప్పేది చేయాలి ఇద్దరు కలిసి మొన్న మేము చేయలేము సార్ మీరు చేయండి అని చెప్తే అది కూడా మేము ఓకే అని చెప్పేసి అది ఇనిషియేట్ చేసాం అట్లా మీకు ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో
అది కంటోన్మెంట్లో లేవు, మీకు అందరికీ తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్లు ఉన్నాయి, దీంట్లో పెన్షన్స్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదం ముబారక్ 2014 ముందు అవన్నీ లేవు. బట్ ఇప్పుడు చేస్తున్నాం. ఇట్లా చాలా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా మనం ఇస్తే ఇండియాలో ఉన్న కంటోన్మెంట్లకు అంత వస్తుంది. మన ఉదాహరణ దిక్కేని మొన్న కూడా మీటింగ్లో మాట్లాడినాం. మన ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారి దగ్గర మాట్లాడినప్పుడు ఇంతకుముందు ఉన్న CEO చంద్రశేఖర్ గారు చెప్పారు, సార్ మీరే మోడల్, మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం మూలాన దేశమంతా మన వైపు వచ్చింది అనేటువంటిది కూడా వాళ్ళు హ్యాపీ ఉన్నారు. ఆ 3 వాళ్ళు కూడా మనకు లెటర్ రాసినట్ట, మీ దగ్గర మాకు వచ్చినాయి, బాగా ఇనిషియేట్ చేసేదాన్ని. కాబట్టి నేనేమంటే బకాయిలది అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. GHMCలో ఒక అంశం ఉంటుంది, కంటోన్మెంట్లో ఒక అంశం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ సంఘాల ఆధ్వర్యంలో 3వ రోజు సమ్మె కొనసాగింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భూపాలపల్లి డివిజన్లో 6800 మంది కార్మికులు పనిచేస్తుండగా అత్యవసర సిబ్బంది మినహా విధులకు హాజరు కాలేదు కార్మికులు. దీంతో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి సంస్థకు 5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా DSP సంపత్రావు, CI వాసుదేవరావు ఆధ్వర్యంలో బొగ్గు గనులపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మయ్యగౌడ్ BMS కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బొగ్గు బావులను ప్రైవేటీకరణ చేయడాన్ని భారతీయ మజ్దూర్ సంఘ్తో పాటు జేఏసీ సంఘాలు కూడా వ్యతిరేకిస్తూ జూలై 2, 3, 4 తేదీలలో యావత్ భారతదేశంలో బొగ్గు బావుల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేసినటువంటి యావత్ బొగ్గు గని కార్మికులందరికీ, ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నది. ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సమ్మెను చూసి వెనక్కి తగ్గి వేలం పాడినటువంటి బొగ్గు బావులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో బొగ్గు పరిశ్రమను రక్షించుకోవడానికి, కార్మిక వర్గాన్ని రక్షించుకోవడానికి నిరవధిక సమ్మెకు పూనుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్న బొగ్గు సంస్థతో పాటు ఇతర రంగాలను ప్రైవేట్ పరం చేయడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దిమ్మ తిరిగే విధంగా బొగ్గు కార్మికులు సమ్మెను విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కార్మిక విధానాలకు వ్యతిరేకంగా బొగ్గు బ్లాకులు ఏదైతే 41 బ్లాకులు ఏవైతే ఉన్నాయో వేలం పాట మనం 18వ తారీఖు పెట్టిరు. ఆ 18వ తారీఖు వేలం పాటకు జేఏసీ తరఫున అన్ని సంఘాలు కలిసి దేశవ్యాప్త సమ్మె 2, 3, 4వ తారీఖు కోల్ ఇండియాలో గాని, సింగరేణిలో గాని సమ్మె పిలిపించారు. ఇది దేశంలో 19 సమ్మెలు ఏవైతే ఉన్నాయో కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటిది. ఇప్పుడు జరిగే సమ్మె ఏదైతే ఉందో కార్మికుని చచ్చుడా బతుకుడా అనేటువంటి తన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 3 రోజుల సమ్మె ఏదైతే ఉందో భూపాలపల్లి పట్టణంలో సింగరేణి కార్మికులంతా కలిసి సమ్మె చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కిరాణా షాపులే గాని, మటన్ షాపులే గాని, కూరగాయల షాపులే గాని స్వచ్ఛందంగా ఈ సింగరేణి కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు సంపూర్ణంగా వాళ్ళు మద్దతు ఇచ్చారు. అంటే వాళ్ళు సింగరేణి కార్మికులకు మద్దతు ఇచ్చిన వారికి భూపాలపల్లి జేఏసీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు సింగరేణిలో ఒక సంఘం TGPK సంఘం అనుకుంటుంది రేపు ప్రైవేటు పరం కాదు అని చెప్పి కార్మికులకు మాయమాట చెప్తుంది. నిన్న మనం చూసాము తాడిచెర్ల బ్లాక్లోను, సింగరేణిలో ఉన్నటువంటి తాడిచెర్ల బ్లాక్లోను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ సింగరేణిలో కూడా భూపాలపల్లి పట్టణంలో పరిధిలో, ఈ జిల్లా పరిధిలో 42 బ్లాక్లను కనుగొన్నారు. బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని మా సింగరేణి. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరసవావు కోకట్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ పౌలోమి బస్సు శనివారం సందర్శించారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి యాలాల మండలంలో పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా కాగ్నా నదిని సందర్శించిన కలెక్టర్ నదిపై నిర్మిస్తున్న వంతెనను 1 నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి వారం వంతెన నిర్మాణంపై నివేదికలు పంపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
साथ बचा मार्क्स ఉత్తరాంధ్రకు మేలు జరుగుతున్న తరుణంలో ప్రతిపక్షం అడ్డుపడడం సరికాదని అనకాపల్లి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో ఉద్యమం జరుగుతుందని టీడీపీకి చెందిన సామాజిక మాధ్యమాల్లో రాశారని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలు ఆలోచనలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, ఇదే సమయంలో చంద్రబాబు ప్రచారం చూస్తే బాధ కలుగుతుందని అన్నారు. కేవలం ఫోటోలకు పరిమితమైన దానిని, అమరావతిలో 200 గడపలలో లేని ఉద్యమాన్ని అంతర్జాతీయ సమస్యగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం కోసం కాకుండా రియల్ ఎస్టేట్ కోసం ఉద్యమం చేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం దాదాపు ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో అమరావతిని రాజధానిగా ఉంచాలన్నటువంటి నినాదంతో ఉద్యమం జరుగుతుంది అన్నటువంటిది ప్రధానంగా కొన్ని మాధ్యమాల్లో చూడడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరి ముఖ్యంగా విశ్వనగరం అయినటువంటి విశాఖపట్నానికి మేలు జరుగుతున్నటువంటి తరుణంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దాదాపు 70 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రగా మిగిలిపోయినటువంటి ఉత్తరాంధ్రని ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దాలన్నటువంటి ఉద్దేశంతో ఒక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షని, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాంతానికి మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకొస్తే దాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఈ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయనకు తోడున్నటువంటి ఆయన మీడియా కానీ ఆయనకున్నటువంటి వ్యక్తులు కానీ చేస్తున్నటువంటి ప్రచారం చూస్తే ఓ రకంగా బాధ కలుగుతూ ఉంది. కొన్ని దీని ఉద్యమం అందామా అంటే ఉద్యమంకి అనే దానికి అర్థం పోతుందనేటువంటి బాధ ఒక పక్క. ఈ ఉద్యమం సోషల్ మీడియాలోని ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని పత్రికా ఛానల్లోని పత్రికల్లోని కేవలం ఫోటోల ఉద్యమంగా మాత్రమే కనబడతా ఉంది 200 రోజులుగా అనేటువంటిది అర్థమవుతా ఉంది ప్రజలకి. అటువంటిది 200 నగరాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 200 నగరాల్లో ఈ ఉద్యమం చేస్తా ఉన్నాం అనేటువంటిది గొప్పగా చెప్పుకుంటా ఉంటే అసలు అమరావతిలో 200 గడపల్లో లేనటువంటి ఉద్యమాన్ని ప్రపంచంలో 200 నగరాల్లో విస్తరిస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు కేవలం ఒక ప్రాంతం, కేవలం 23 గ్రామాలకి సంబంధించినటువంటి సమస్యని, కేవలం ఒక జాతి సమస్యని అంతర్జాతీయ సమస్యగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రతిపక్ష నాయకుడు, ఈ చంద్రబాబు నాయుడు కేవలం
స్టేట్ కోసం కాకుండా రియల్ ఎస్టేట్ కోసం ఆలోచిస్తున్నటువంటి నాయకుడు. యువ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆదర్శంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని, ప్రతిపక్షంతో సహా ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు వంగ గీత పిలుపునిచ్చారు. స్థానిక డి కన్వెన్షన్ హాల్ నందు వారు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ ఎంతో దూరదృష్టితో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానుల ప్రతిపాదన చేస్తే ప్రతిపక్షాలు దాన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు. అమరావతిలో నిజమైన రైతులు ఎవరూ లేరని, ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని ఉద్యమం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు రాగిరెడ్డి కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులెట్టి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఒక పెద్ద ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ ప్రచారం కూడా ఇల్లు మీడియా వారి ద్వారానే ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాజధాని అన్నది 3 ప్రాంతాలు విస్తరిస్తే అన్ని ప్రాంత ప్రజలు కూడా బాగుంటుంది, అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యేలా ఉంటుందని క్యాపిటల్ని, అంటే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా వైజాగ్ని, అసెంబ్లీ ఇతర కార్యనిర్వహణకేమో అమరావతిని, కోర్టులు హైకోర్టులు అన్నీ కలిపి కర్నూలుకి, అంటే 3 ప్రాంతాలకు ఉండేలాగా ఎంతో పెద్ద మనసుతో ఎంతో ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని వ్యక్తీకరించి తెలుగుదేశం వాళ్ళు అమరావతిలోనే ఉండాలి అని 200 రోజులు ఉద్యమం చేస్తారు వాళ్ళు. అది నేను పూర్తిగా చెప్పగలను, అది ఒక స్పాన్సర్డ్ ఉద్యమం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నిజమైన రైతులు కాదు, డబ్బు ఇచ్చి, చంద్రబాబు నాయుడు డబ్బు ఇచ్చి, ఆయనకున్నది అలవాటే, ఎక్కడన్నా ఏదన్నా మీటింగ్ ఉంటే ఈవెన్ పుష్కరాల్లో కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ ఇచ్చి అతని యొక్క ప్రవేశాన్ని కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా చేసే పరిస్థితిలో చంద్రబాబు అంత ఆర్గనైజర్, ఈవెంట్ మేనేజర్ ఇచ్చే ఆర్గనైజేషన్. అలాగే ఈ రాజధాని ఉద్యమాన్ని కూడా ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇచ్చి ఇది చేయడం జరుగుతుంది. స్టార్టింగ్లో రైతులు తెలియక ఒక 150 మందో 200 మందో ఉద్యమంలోకి పాల్గొనడం జరిగింది. ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు జనాలు లేరే అని అంటే కరోనా వాళ్ళు లేరని అంటారు. కానీ కరోనా మొదలయ్యే ముందే ఉద్యమం నీరుగారిపోయింది. ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు తెలుసుకున్నారు, స్పాన్సర్స్ ద్వారా వచ్చినటువంటి రైతులు కూడా తెలుసుకున్నారు, ఇది ఉద్యమం కరెక్ట్ కాదు, కేవలం చంద్రబాబు నాయుడు స్వార్థం కోసం చేస్తున్నటువంటి ఉద్యమం అని చెప్పేసి. ప్రతి దాంట్లోని అంటే మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు 1 సంవత్సరం కాలంలో పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. పరిపాలన వికేంద్రీకరణ, సమన్యాయం, అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే చంద్రబాబుకి స్టేట్ మీద కాకుండా రియల్ ఎస్టేట్ మీదే ఎక్కువ ప్రేమ కనిపిస్తుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహిగా, రాయలసీమ ద్రోహిగా మిగిలబట్టే 2019లో ఆ పార్టీ ఘోర పరాజయం చవిచూసిందన్నారు. మబగాం క్యాంపు కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన రానున్న 20 ఏళ్లలో ముంబై నగరంతో పోటీ పడగలిగే విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే కోర్టుకు వెళ్లారని, ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలని చంద్రబాబు ఏనాడు భావించలేదని విమర్శించారు. దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్రకు ఇప్పటికీ న్యాయం జరుగుతుంటే మీ కళ్ళు ఎర్రబడ్డం మాకు తీరని ఆవేదన కలిగిస్తుందన్నారు. సమన్యాయం కోసం 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. గతంలో బాగా వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం, అలాగే రాయలసీమ ప్రాంతం, మరి ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతితో సహా 3 ప్రాంతాలు కూడా అన్ని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేసిన నిర్ణయం యావత్ రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. స్వార్థంతోనూ కొద్దిమంది ప్రయోజనాల కోసం ఆలోచించిన చంద్రబాబు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిలా తన స్వార్థం ప్రధాన అస్త్రంగా మరి ప్రజలకు కూడా వాళ్ళ శ్రేయస్సును మరిచి కేవలం తన సొంత పార్టీ నాయకుల తాలూకు ప్రయోజనాల కోసమే ఆయన చేసినటువంటి ఈ ఒకే రాష్ట్రం అన్నటువంటి, ఒకే రాజధాని అన్నటువంటి నినాదం కేవలం కొద్దిమంది ప్రయోజనం కోసం చేస్తున్నటువంటి నినాదంగా యావత్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయం 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, భవిష్యత్తులో అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలన్న లక్ష్యం మరి యావత్ రాష్ట్ర ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. దాన్ని ఈ చంద్రబాబు నాయుడు తాలూకా స్వార్థపూరితమైన రాజకీయాలకు ప్రజలు ఇప్పటికే తిరస్కరించడం జరిగింది. మరి ఆయన ఎప్పటికైనా తెలుసుకొని
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా మా ఆలోచన సరళి మార్చుకొని మరి జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలే తప్ప 200 రోజులు దీక్ష చేసి కొద్దిమంది మనుషులు పెయిడ్ వర్కర్స్తో మరి దీక్షలు చేయించి 200 రోజులు చేసాం 300 చేసాం అన్నది అంత ప్రాధాన్యత దానికి లేదు. కొద్దిమంది అవసరాల కోసం స్వప్రయోజనాల కోసం చేస్తున్న కార్యక్రమంగా ఈ ఒకే రాజధాని అన్నటువంటి స్లోగన్ని యావత్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నది చంద్రబాబు లోకేష్ మర్చిపోవద్దని మేము హెచ్చరిస్తున్నాం. ఏం అన్యాయం జరిగిందని చంద్రబాబు ఉద్యమాలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాం. వికేంద్రీకరణతోనే 3 ప్రాంతాల అభివృద్ధి చెందుతాయి. 5 ఏళ్లలో చంద్రబాబు రాజధాని ఎందుకు కట్టలేకపోయారు? ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కర్నూలు న్యాయ రాజధాని చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన నిలదీశారు. అమరావతి డిజైన్లకై 800 కోట్లు ఖర్చు పెట్టారని, రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. రాష్ట్రాన్ని మీకేమైనా రాసిచ్చారా చంద్రబాబు అని అడిగారు. చంద్రబాబు అంతా మీరు చెప్పినట్లుగానే జరగాలనే రూల్ ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఉన్న ప్రజలకు హక్కులు లేవా? శ్రీకృష్ణ కమిటీ వికేంద్రీకరణ అవసరమని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని అన్నారు. ఒక్క అమరావతి పైనే చంద్రబాబు ఎందుకు ప్రేమ చూపించారు? ఇందులో మర్మం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు వారి గ్రాఫిక్స్ గురించి 200 రోజులైన సందర్భంగా మనం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించి మీతో మాట్లాడుతూ ఉన్నాం. చాలా ఆశ్చర్యంగా ఉంది. 200 రోజుల నుంచి రెప్పవాల్చని పోరు జరిగిందని, వేదనతో అమరావతి నుంచి తరలిస్తున్నారు రాజధానిని అనే వేదంతో 68 మంది చనిపోయారని రకరకాల కథనాలు వచ్చినాయి పత్రికల్లో. అంటే నిజంగా వాస్తవంగా ఈ పోరాటం, దాని ఉధృతి, దాని పరిస్థితి ఏంటనేది ఇక్కడ రోజు అమరావతి ప్రాంతంలో చూసేవాళ్ళు తెలుస్తుంది. బయట అమెరికాలోనో లేకపోతే అనకాపల్లిలోనో మరొక చోట ఉన్న వాళ్ళకి ఆ ఉధృతి అర్థం కాదు. నిజంగా ఈ మీడియా చూస్తే ప్రజలందరూ ఉవ్వెత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నారేమో అన్నట్టుగా ఇవాళ కనిపించింది. నిజానికి ఈ ఉద్యమమే కానీ రూపుదిద్దుకుని అంత ఉవ్వెత్తున ప్రజల మనోభావాలు దెబ్బతింటే దానికి ప్రధానమైన కారణం అంబాజీపేట మండలం మోసలపల్లి గ్రామంకు చెందిన మైనర్ బాలిక ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ కాలేజీకి వెళ్తూ ఉండగా కొత్తపేట మండలం అవిడి గ్రామంకు చెందిన చప్పిడి అర్జున్న అలియాస్ అర్జున్ ప్రేమిస్తున్నానని బలవంతంగా సెల్ఫీ దిగి ఆ ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని, సంవత్సరం కాలంగా మానసికంగా వేధిస్తున్నాడని, ఎవరికైనా చెబితే యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడని సదరు మైనర్ బాలిక ఈ నెల 2వ తేదీన అంబాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అమలాపురం డీఎస్పీ షేక్ మసూం బాషా ఆదేశాల మేరకు సిఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో ముద్దాయిని జగ్గన్న తోట అంబేద్కర్ బొమ్మ వద్ద చాకచక్యంగా పట్టుకొని అతన్ని రిమాండ్కి తరలించారు. దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి గతంలో కూడా ఇతని మీద క్రైమ్ నెంబర్ 108 అని చెప్పేసి కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఉంది, SC ST కేసు. తర్వాత 376 రేప్ కేసు కూడా గతంలో ముద్దాయి మీద ఉండటం ఉంది. దాని మీద గతంలో ముద్దాయి కూడా 45 రోజులు రిమాండ్లో ఉన్నాడు ఆ కేసులో. అది ఆ అమ్మాయి కూడా మైనర్ అమ్మాయినే ఈ రేప్ అటెంప్ట్ చేయడం కూడా మైనర్ అమ్మాయినే చేయడం గతంలో కూడా. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి కూడా మైనర్ అమ్మాయి అవడంతో ఇలాంటి ఆకతాయిల మీద మా అమలాపురం DSP గారు ఉత్తర్వుల మేరకు సిఐ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇలాంటి రౌడీ యాక్టివిటీస్ చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి రౌడీ యాక్టివిటీస్ చేసే వాళ్ళని మాత్రం ఉపేక్షించాం. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అటువంటి చర్యలు తీసుకుంటాం. అలాగే ఇతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి కొత్తపేట పోలీస్ స్టేషన్కి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. హైదరాబాద్లో నిర్మిస్తున్న కుర్మ భవన్కి దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికాంతి ప్రదీప్ పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకుని జనగామ జిల్లా కడవెండిలోని నివాళులర్పించారు. తెలంగాణ కోసం అమరుడైన మొదటి వ్యక్తి దొడ్డి కొమరయ్య అని ప్రదీప్ చెప్పారు. ఆనాడే తెలంగాణ బానిస సంఖ్యలు తెంచాలని కొమరయ్య ఆందోళన చేశారని అన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న కుర్మ భవన్కి దొడ్డి కొమరయ్య భవన్ పేరు పెట్టడం వల్ల ఆయనకు తగిన గుర్తింపు లభించనుందన్నారు. కడవెండి ముద్దు బిడ్డ
వీరమరణం పొందినటువంటి దొడ్డి కొమరయ్య గారి 74వ వర్ధంతి సందర్భంగా మరి వారు భూమి కోసం, ముక్తి కోసం, దాస్య వ్యవస్థకు ఏదైతే ఈ బానిసత్వం పోరాడి అమరుడైనాడు, వారికి యావత్ భారతదేశంలోనే వారొక గుర్తింపుగా మనందరికీ ఒక స్ఫూర్తిదాతగా మరి ఈరోజు ఇంత పెద్ద పోరాట వీరుడు ఈ తెలంగాణ సాధనకై మొదటి వ్యక్తిగా వీర మరణం పొందినటువంటి ఈ దొడ్డి కొమరయ్య గారికి గౌరవార్థం ఈ ప్రభుత్వాలు కూడా మరి వారికి నామకార్థానికై మనకు ఒక స్టాచ్యూ కూడా పెట్టినటువంటి పాపాన పోలేదు. మేమందరం కూడా ఒకటే కోరుతున్నాం, దయచేసి అయ్యా కేసీఆర్ గారు, మరి మీరు మాటలు ఎన్నో చెప్తారు, మరి మా దొడ్డి కొమరన్న గారి విగ్రహాన్ని మరి హైదరాబాద్ తెలంగాణ రాజధానిలో ఒక స్టాచ్యూ పెట్టాలని మా యొక్క మనవి. అదేవిధంగా వారి పేరు పైన, వారి పేరు గుర్తింపుకు ఈ తెలంగాణలో ఎన్నో భవనాలు ఉన్నాయి, ఒక భవనం కూడా వారి పేరు పెట్టి తద్వారా రాబోయే జనరేషన్ కానీ వాళ్ళందరికీ కూడా వారు తెలిసేటట్టుగా, ఎందుకంటే వారు చేసిన పని అంతో ఇంతో కాదు. ఈ అమరులు ఏదైతే అమరవీరులకు ఒక పెద్ద దిక్కుగా ఫస్ట్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డితో సమావేశం. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు రానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్యను తీర్చిందన్న తలసాని. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ సంఘాల ఆధ్వర్యంలో 3వ రోజు సమ్మె. భూపాలపల్లి డివిజన్లో 6,800 మంది కార్మికులు పనిచేస్తుండగా అత్యవసర సిబ్బంది మినహా విధులకు హాజరు కాని కార్మికులు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరసరావు కోకట్ గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పౌలోమి బసు. కాగ్నా నదిని సందర్శించిన కలెక్టర్ నదిపై నిర్మిస్తున్న వంతెను 4 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం. అమరావతి రాజధాని కోసం ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో ఉద్యమం జరుగుతుందన్న టీడీపీ ప్రచారం అవాస్తవం. రాష్ట్రం కోసం కాకుండా రియల్ ఎస్టేట్ కోసం ఉద్యమం చేస్తున్నారన్న అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. ప్రతిపక్షంతో సహా ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలన్న కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానుల ప్రతిపాదన చేస్తే ప్రతిపక్షాలు దాన్ని రాజకీయం చేయడం తగదని మండిపాటు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. 5 ఏళ్లలో చంద్రబాబు రాజధాని ఎందుకు కట్టలేకపోయారని ఆగ్రహం. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.